మా పార్టీ ఈరోజు సోమశిల ప్రాజెక్టు ఉంది. ఈ నెల్లూరు జిల్లాకి వరప్రసాద్ అయినటువంటి సోమశిల ప్రాజెక్టు కారణం ఆయనే, అందరికీ తెలుసు. సోమశిల ప్రాజెక్టుని నిర్మించి ఈరోజు కొన్ని లక్షలాది ఎకరాలకు నీరు అందిస్తూ సోమశిలలో 78 టీఎంసీలు నీరు నిల్వ ఉంచుతూ, అదేవిధంగా కండలేరు దానికి అనుసంధానమైనటువంటి కండలేరులో 68 టీఎంసీలు నీరు ఉండే విధంగా ప్లాన్ చేసి తాగునీరు పేరుతో తెలుగంగ పేరుతో ఈరోజు తమిళనాడు కూడా నీరు ఇచ్చేటువంటి కార్యక్రమం ఆయన చేపట్టింది. ఇవన్నీ కూడా ఆయన మన మధ్య లేకపోవచ్చు, ఈరోజు మనకి శాశ్వతంగా కీర్తిని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. అందుకే ఆయన్ని ప్రతి ఒక్కరూ చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా తలుచుకునే రోజు. అటువంటి సోమశిల ప్రాజెక్టు జీవనాడి, మన నెల్లూరు జిల్లాకి జీవనాడి అయినటువంటి సోమశిల ప్రాజెక్టుకి ఈరోజు నేను చైర్మన్గా ఉండడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. ఆయన నిర్మించినటువంటి సోమశిల ప్రాజెక్టుకి నేను చైర్మన్ కావడం ఈ పార్టీ నాకు పెట్టిన భిక్ష అని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా వివిధ పదవుల్లో దాదాపు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అధికారిక పదవులు అందరూ కూడా ఈరోజు దక్కాయంటే మా పార్టీ మాకు ఇచ్చినటువంటి గౌరవం, మా గ్రామానికి ఇచ్చినటువంటి గౌరవం, మా గ్రామానికి దక్కినటువంటి గౌరవంగా భావిస్తాం మేము. ఈరోజు ఇక్కడ ఉన్నారు చాలా వరకు మహిళలు ఉన్నారు, అదేవిధంగా ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి అందరూ కూడా మీరు చూడొచ్చు. మా ఒక్క గ్రామానికి ఇన్ని పదవులు దక్కాయంటే తెలుగుదేశం పార్టీకి మా గ్రామంలో ఉన్నటువంటి ఇది అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదర్ల, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మాకు దానికి కారణం ఆ రోజు ఎన్టీఆర్ వేసినటువంటి బీజాలు, ఆ సిద్ధాంతిక పార్టీ. ఇది ఏ ఒక్క కులానికి కాదు, ఏ ఒక్క మతానికి సొంతం కాదు, అందరినీ ఆదరించి అందరినీ హక్కును చేర్చుకొని ఏ విధంగా ఎన్టీఆర్ గారు పరిపాలన సాగించారో దాన్ని కొనసాగిస్తున్నారు ఈరోజు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అదేవిధంగా మన యువనాయకుడు యువగళం పేరుతో యువగళం పాదయాత్ర చేస్తే మా గ్రామం నుంచి కొన్ని వేల మంది మా గ్రామం నుంచి పోయి ఆయనకు మద్దతుగా నిలబడడం జరిగింది. అందుకే యువగళం పేరుతో ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మా మహిళలు కానీ, ముఖ్యంగా మహిళలు భారీ ఎత్తున పాల్గొని ఆ రోజు సక్సెస్ చేయడం జరిగింది. అమరావతి రైతులు పాదయాత్ర పేరుతో వస్తుంటే కొందరు కావాలని కుట్రలు బన్ని దాన్ని అడ్డుకోవాలని చూసినప్పుడు కూడా ధీటుగా అడ్డుకున్నటువంటి మా వీర మహిళలు ఇక్కడనే ఉన్నారు. వీళ్ళంతా పోయి ఇది మా మహిళలు వస్తున్నారు, ఎక్కడైనా సరే వాళ్ళు సుదీర్ఘ ప్రాంతాల నుంచి దేవుడి కాటికి పోయేదానికి వస్తుంటే ఎందుకు ఆపుతారని చెప్పి ఆ రోజు అడ్డుకొని వాళ్ళని సగౌరవంగా సాగనంపినటువంటి చరిత్ర నాగలవేలటువంటి చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే మీకు అందరికి కూడా మరొకసారి తెలియజేస్తున్నాను, ప్రతి సంవత్సరం చాలా ఇదే విధంగా జరుపుకుంటాం, ఇదే విధంగా జరుగుతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మా పార్టీ మీద ఉండేటువంటి అభిమానం, ఎన్టీఆర్ గారి మీద ఉండేటువంటి గౌరవంతో మేము ఇదే విధంగా జరుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతాం అని చెప్పి తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోండి, చేయండి అని చెప్పి మాకు సూచనలు సలహాలు ఇచ్చినటువంటి గౌరవనీయులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. డాక్టర్ ఎన్టీ రామారావు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నారు. మా ఊరి పెద్దలు, చిన్నలు అందరూ కూడా మేము మా తదనంతరం మా తరతరాలుగా కూడా జీవితాంతం రుణపడేంత ఎన్టీ రామారావు గారు మాకు చేస్తున్నారు. ఈరోజు మేమందరం ఇంత అభివృద్ధిలో ఉన్నాము. పాడి పంటలు కావచ్చు, పశు సంపద ఏదైనా కావచ్చు, మా వంతు మేము ఇప్పటికి కాదు జన్మాంతరం గుర్తుండిపోయేలా మాకు చేశారు. మన చైర్మన్ సార్
చెప్పినట్టు పార్టీలో అధికారికంగా ఉన్నా లేకపోయినా ఎప్పటికీ మేమందరం కలిసి మాకు ఇంత అభివృద్ధి ఇంత సహాయం చేసినటువంటి మన డాక్టర్ ఎన్టీ రామారావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నేను చేజర్ల మండలం నాగులవెల్లూరు మండల అంగన్వాడీ కన్వీనర్ పూచి అనురాధ మాట్లాడుతున్నాను.